సో ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ సారీస్. ఇది ఎంత వర్క్ ఉంది ఏంటి అని అంటే వాట్ ఈస్ ద మెటీరియల్ అని అడిగితే డీటెయిల్డ్ గా చూపించాలి వాళ్ళకి. షోరూమ్ కి రాలేని వాళ్ళకి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. ఎస్, కానీ డిజైనర్ పీసెస్ ఈ మధ్య పేస్టల్ కలర్స్ కదా ఫుల్ గా. అవును అవును. డిజైనర్ పీస్ అండ్ డిజైనర్ బుటిక్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది అందుకే, ఒకటే సింగిల్ పీస్. కావాలన్నా ఎవరికి దొరకదు, వేరే దగ్గర దొరకదు. నేను నిజానికి యూట్యూబ్ లో కూడా ఎప్పుడు ప్రతిసారి ఎపిసోడ్ చెప్పినప్పుడల్లా ఇదే చెప్తాను. మీరు నేను బ్లాక్ చేసుకున్నాను అని 10 రోజుల తర్వాత ఫోన్ చేసేది లేదా అని అడిగితే ఉండదు, అది వెళ్ళిపోద్ది. అందుకని పైగా ఒకటే పీస్ ఉంటుంది, మళ్ళీ తయారు చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ గా వర్క్ కూడా రాదు. ఎంత మన మగ్గం ఓన్ మళ్ళీ పైన ఉంటుంది. మగ్గం ఇక్కడే అవుతుంది వర్క్, దెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇక్కడే అవుతుంది, దెన్ పెట్టికోట్ డిజైనింగ్ ఇక్కడే అవుతుంది. ఎవ్రీథింగ్ అన్నమాట. అన్ని ఒకసారి తీసుకుంటే కనుక ఎవ్రీథింగ్ ఇక్కడే అంతా అయిపోయి దే విల్ పోస్ట్ దిస్. ఇక్కత్ పోచంపల్లి పట్టు ఇవి నాకు చాలా ఇష్టం. సిల్క్ సారీస్ నిజానికి నేను చాలా తక్కువ ఉంటాయి, నా షెల్ఫ్ లో చూసినా కూడా చాలా తక్కువే ఉంటాయి. ఇవి జార్జెట్స్ షిఫాన్స్ అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే మరి మా పిల్లకాయలు ఉంటారు లోపల ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను. అక్క మీరు వెయ్యండి అదేంటి మీరు వేస్తే బాగుంటారు అని ఒక 2 సార్లు ప్రయత్నం చేయించారు నా చేత. మీకు కంఫర్ట్ అనిపించిందా? యా దట్ వాస్ రియల్లీ లుకింగ్ గుడ్. బికాస్ ఆ వర్క్ బ్లౌజ్ వేసుకుని ఎప్పుడైతే మన షిఫాన్స్ జార్జెట్స్ కడతామో దిస్ ఇస్ ఆల్వేస్ ట్రెండింగ్ కలర్ కదా. ఇప్పుడు స్పెషల్ గా లావెండర్స్ చాలా ట్రెండ్ అయ్యాయి. చాలా అసలు లావెండర్ లో ఒక స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ షేడ్స్, ఎర్త్ షేడ్స్ అని కూడా అనొచ్చు. ఇందులో మీరు జార్జెట్ అయినా బాగుంటుంది, పట్టు అయినా బాగుంటుంది, షిఫాన్ అయినా బాగుంటుంది, ఎన్ని మెటీరియల్ టు టేక్. అండ్ ఈ మధ్య అయితే ఎక్కువ మా దగ్గర ఈ లెహంగాస్ ఎక్కువ కుట్టించుకుంటున్నారు ఇందులో, దానికి బార్డర్స్ వేసి అలాగా డిజైనర్ గా ఈ షేడ్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. కంప్లీట్ ట్రెండింగ్. ఇప్పుడు పండగ కాబట్టి ఇంకా వర్క్ షాప్ అయితే ఫుల్ బిజీ. సో ఎంతవరకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది ఇప్పుడు మన వాళ్ళకి, మనకి కూడా బడ్జెట్ మైండ్ లో పెట్టి నేను ఇప్పుడు ఎపిసోడ్ అయిన తర్వాత అదే అడుగుతాను, ఏంటి ఎంత షాపింగ్ చేస్తారు ఇక్కడ అని. బికాస్ పండగ స్పెషల్ కదా, డెఫినెట్ గా పండగకి 100% షాపింగ్ చేస్తాం ఒకటి. ద సెకండ్ థింగ్, నేను ఈ పర్టికులర్ షాప్ గురించి ఎప్పుడు చెప్పేది ఏంటంటే డూప్లికేట్ అనేది అసలు దొరకదు. మెటీరియల్ విచ్ ఎవర్ ద మెటీరియల్ యూ టేక్, ఏదైనా కానీ అది సిల్క్ కానీ కాటన్ కానీ వాట్ ఎవర్ పట్టు కానీ వాట్ ఎవర్ యూ టేక్, అసలు డూప్లికేట్ అనేది మీకు ఓన్లీ ఒరిజినలే దొరుకుతుంది. సో ఒరిజినల్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి వేరే వేరే మాల్స్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ షాపింగ్ సెంటర్స్ లో ఎక్కడైనా కేజీ సేల్స్ అన్ని దొరికిస్తూ ఉంటాయి మనకి. సో వాళ్ళు ఒరిజినల్ ఇవ్వడానికి వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది. ఎలా అవుతుంది? అవ్వదు. బడ్జెట్ చూసి మనం దృష్టిలో పెట్టుకోవాలి, వర్కౌట్ కాదు. అందుకని ఇక్కడ ఏ బుటిక్ అయినా తీసుకోండి, అలా కేజీ సేల్స్ పెట్టడానికి కుదరదు. బికాస్ దే హ్యావ్ ఆల్ ఒరిజినల్స్ ఉంది. సో ఇక్కడ ఓన్లీ ఒరిజినల్ ఉంటుంది కాబట్టి ఆ మెటీరియల్ క్వాలిటీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ ప్రైస్ పెట్టగలుగుతారు. ఇందాక మా వాళ్ళకి నేను అదే చెప్పాను, సీరియల్ ఆర్టిస్టులు అన్నా లేకపోతే సెలబ్రిటీస్లు అన్నా మూవీ ఆర్టిస్టులు అన్నా ఎక్కడ షాప్ చేసుకుంటారు, వీళ్ళకి ఇన్ని వెరైటీస్ ఎక్కడ దొరుకుతాయి. పర్సనల్ షాపింగ్ ఎక్కడ అవుతుంది అంటే ఇలా బుటిక్ లోనే. మీ జ్యువెలరీ కూడా బాగుంది, వెరీ నైస్. అంత ఇన్స్టా పేజ్ లోనా లేకపోతే మోక్షాలో జ్యువెలరీ కూడా ఉందా? మోక్షాలో జ్యువెలరీ పెట్టాం కానీ ఇంకా దాన్ని హైలైట్ చేయలేదు. బట్ వీ హ్యావ్ పర్ల్స్, బీడ్స్ అన్ని ఉన్నాయి. దాన్ని ఇంకా మేము చెయ్యాలి, ఎన్హాన్స్ చేసి బయటికి ఇంకా బయటికి తేవాలి. అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే తప్పిస్తే చూపించడానికి ఉండదు, కొంచెం తక్కువ ఉంది ఇప్పుడే కలెక్షన్. సో వీఆర్ మేకింగ్ ఇట్ అవుట్, వీ విల్ మేక్ అవుట్ సూన్. సో లాస్ట్ టైం ప్రణతి గారు వచ్చినప్పుడు హరిత జాకీ గారు వాళ్ళంతా కూడా విజిట్ చేస్తున్నారు. లైక్ ద సెలబ్రిటీస్ ఇక్కడ షాపింగ్ కూడా బాగా చేస్తారు. అంటే మాకు వర్క్ బ్లౌజెస్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి డిజైనర్ కావాలి. డిజైనర్ శారీస్, ఇప్పుడు ఈ శారీ కనుక తీసుకుంటే నేను కాబట్టి ఇలా ప్లెయిన్ గా వేశాను. ఇదే హరిత గారు వాళ్ళు వచ్చారంటే దానికి బార్డర్ కావాలి, ఇంకా ఏదో కావాలి, జరీ కావాలి, ఇంకా వర్క్ కావాలి, మగ్గం వర్క్ ఎక్కువ. సో షీ ఆల్వేస్ లైక్ దట్. అందుకని నవీన, శ్రీవాణి దే ఆల్ కమ్ కదా. చూసారు కదా వీళ్ళంతా షాప్ చేసేది ఎక్కడో కాదు, ఇక్కడ కూడా 50,000 వరకు షాపింగ్ చేసిన వాళ్ళకి ఈ శారీలో ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తారు ఆన్ యువర్ సెలెక్షన్. దీస్ ఆర్ వర్త్ ఆఫ్ 2,400 రూపీస్. సో 15,000 షాపింగ్ చేసిన వాళ్ళకి ఒక శారీ ఎనీ టైం. ఓకే, సో దీస్ ఆర్ నాట్ ఫర్ సేల్. సూపర్, చాలా ఎంత బాగున్నాయో కూడా. యా, కొత్తగా ప్లెజెంట్గా చాలా చాలా బాగుంటాయి నిజంగా. టస్సర్స్ కూడా, టస్సర్స్ అండ్ షిఫాన్స్ నేను పర్సనల్గా అంటే మోక్షకు రాక ముందర నేను కొనుక్కున్నాను. వెయ్యగానే కూర్చొని పెడితే ఇంత వస్తుంది కాదా, కానీ ఇక్కడ శారీ అలా అంటే
క్వాలిటీ వైస్ అందుకని విచ్ ఎవర్ ద ప్రైస్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు మీకు అక్కడికి ఇక్కడికి 1000-1500 డిఫరెన్స్ లో ఉంటుంది. అందుకనే చాలా మంది ఆప్ట్ చేస్తారు. ఎస్, అంటే మనం ఎప్పుడు కూడా తక్కువ పెట్టిన దానికి మనం సాటిస్ఫై అవ్వాలనుకోండి అక్క, వర్త్ ఇట్ అనుకున్నాం అంటే భలే ఉంది అని ఒక 4-5 కాంప్లిమెంట్ ఎవరైనా అట్లా పడేసారంటే అది ఎంత కాస్ట్లీ అన్నా మనం అంత వరిగా అమ్మాయి పైసా వసూలు అయింది అనుకుంటాం. దట్స్ ట్రూ. ఎవ్రీవన్ ఆఫ్ us all women are like that. అంతే కదా, కాంప్లిమెంట్ కోసమే తయారవుతాం. ఇప్పుడు ట్రెండ్ కదా మన పర్టికులర్ కూడా ఎంగేజ్మెంట్ ఇదే కరెక్ట్, ఇదే వేసుకున్నారు. సో లుక్ ఎట్ ద కాంబినేషన్. అది అసలు రెడ్ కి పింక్ ఉంటుందని మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. దిస్ ఇస్ జనరల్ గా ఇప్పుడు మనం బ్రైట్ కాంబినేషన్స్ తీసుకుంటాం, బట్ ఇది పేస్టల్ మిక్స్ అనుకోవచ్చా డార్క్ కాంబినేషన్. అది ఇప్పుడు దీనికి భార్గవి ఏం చేస్తుందంటే ఈ పింక్ బ్లౌజ్ డిజైన్ చేస్తుంది. సో ఎంత బాగుంటుంది కదా, దాని మీద జరీ వేసి బ్లౌజ్ ఇలా డిజైన్ చేస్తే. అందుకని షీ విల్ ఆప్ట్ ఫర్ దీస్ షేడ్స్, కలర్స్ డిఫరెంట్ గా ఉండాలని. బికాజ్ రెడ్, ఇదే రెడ్ బ్లౌజ్ వేస్తే మళ్ళీ దానికి పెద్ద అందం అనిపించదు. అందుకని షీ విల్ ఆప్ట్ ఫర్ దిస్ షేడ్స్. అసలు మీనాకారి కూడా ఎంత నీట్గా ఉంటుందో. ఈ జరీ వీవింగ్ కూడా చాలా సన్నగా ఉంటుంది శారీ మొత్తంలో. వెయిట్ కూడా ఉంటుంది ఇంత జరీ. మెయిన్ వెయిట్ ఉండదు, మనం చెప్పిన మాట వినాలి శారీ. ఇప్పుడు లేడీస్ ప్రతి ఒక్కరికి ఇదే మాట, వెయిట్ ఉండొద్దు. ఫస్ట్ శారీ ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత ఎక్కువ సేపు క్యారీ చేస్తుంది. అంతే కదా, లేదంటే ఎప్పుడు తీసేస్తావా అని. అండ్ ఈవెన్ ఇంకొక విషయం చెప్పిన, ఈ మధ్య నేను బాగా గమనించింది, పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి మాత్రమే మనం పట్టు చీరలు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు పండగలకి ఏంటి, బర్త్డేస్ కి లైట్ వెయిట్ వచ్చి ఈవినింగ్ పార్టీస్ కూడా పట్టు చీరలు వేసుకెళ్తున్నారు. పెద్ద బొట్టు పెట్టుకుని పట్టు చీర వేస్తున్నారు. ట్రెండ్ అయిపోయింది సీరియస్లీ. అదే ఓల్డ్ ఈస్ గోల్డ్ అనేది ఊరికే అల్ల. అందుకే కానీ అది లైట్ వెయిట్, సాఫ్ట్ గా ఉండడం, బాడీ హగ్గింగ్ గా ఉండడం, సింపుల్ గా ఎలిగెంట్ గా ఇష్టపడుతున్నారు. ఇంత మంచి శారీ కట్టుకున్నాక ఇంకెక్కువ జ్యువెలరీ పెట్టుకున్నా ఆనందపడడం. శారీయే హైలైట్ అవుతుంది. సో చిన్న వర్క్ చేస్తారు బ్లౌజ్ కి, చాలా బాగుంటుంది. ఇప్పుడు జీరో నెక్స్ కూడా ఫ్యాషన్ అయిపోయినాయి. జీరో నెక్ మీద ఇలా ఇక్కడ వర్క్ చేయించేస్తే చాలు, నగలు కూడా వేయక్కర్లేదు. చిన్న పిల్లలకి లెహంగాస్ కూడా ఉన్నాయి, పట్టు లంగాలు. పట్టు లంగాలు అవి కూడా కస్టమైజ్ చేసి పెట్టేస్తున్నాము. సో వాళ్ళకి కరెక్ట్ గా సైజ్ కావాలి, ఏమన్నా పొట్టయింది అంటే లోపల చిన్న పిల్ట్ ఉంటుంది కాబట్టి నిప్పేస్తే సరిపోతుంది. అలాగా వీఆర్ యాక్చువల్లీ వెరీ ఫ్రెండ్లీ. కానీ మీరు టైం పాస్ అని అనుకుంటున్నారు కానీ భలే బిజీ పని పెట్టుకున్నారు యాక్చువల్లీ. అవును కదా. అండ్ ట్రెండింగ్ కూడా ఎవర్ లాస్టింగ్ చీరలు, షాపింగ్, డ్రెస్సులు అంటే ఎగ్జాక్ట్లీ ఎప్పటికీ 365 days మనకి ఆ సందర్భం కూడా అవసరం లేదు. నేను నిజంగా చెప్పాలంటే అమ్మా, టీవీలో అంటే వర్క్ చేసేటప్పుడు నేను ఆ ప్రొఫెషన్ని నేను ఎంత ఎంజాయ్ చేశానో దానికి డబుల్ నేను ఇక్కడ ఎంజాయ్. బికాజ్ మనకి ఇదే కదా స్టైల్. మనకి ఎప్పుడు పొద్దున్న లేస్తే ఇవాళ ఏ సారీ కట్టాలి, ఇవాళ ఏ చుడిదార్ వేయాలి, ఇవాళ హెయిర్ ఎలా పెట్టుకోవాలి, దీని మీద నిజంగానే మనకి తెలిసా తెలియదు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ వర్క్ హియర్. సో ఫైనల్ గా మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే డెఫినెట్లీ యూ వాక్ ఇన్ టు మోక్ష. అండ్ కొంచెం ముందుగా కనుక మాకు ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు బయోలో ఇస్తాం, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రాలేకపోతే ఐ విల్ డెఫినెట్లీ కమ్. I make sure that I come on that particular day and I meet you all. Yes. So రాబోయేదలాగా ఫెస్టివల్ సీజన్, మ్యారేజ్ సీజన్ కాబట్టి షాపింగ్ చేయాలి, కొంచెం డిఫరెంట్గా మనమే హైలైట్ అవ్వాలి, మనం వెళ్ళే పార్టీకి అనుకుంటే మోక్ష కల్చర్ వచ్చి చూడండి. ఆ తర్వాత ఖాళీ హ్యాండ్స్తో అయితే మీరు పోర్లేండి. ఎగ్జాక్ట్లీ వెల్ సెడ్. థ్యాంక్ యూ బాయ్. నేను వెళ్ళి రాను మరి. అదేంటి షాపింగ్ చేయకుండానే? ఆ పని చేద్దాం, వీళ్ళకి బాయ్. Yes, bye bye and we'll meet you soon.